లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీకి రాజధానిగా చంద్రబాబు జగన్ ఆలోచనలో ఎవరిది మంచి నిర్ణయం అని మీరు భావిస్తున్నారు? ఏ, అమరావతి బాగుంది. బి, మావిగన్ బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్ర రాజకీయాలు సరికొత్త మలుపులు తిరిగాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. రాజధాని విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన కేవలం 12 గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం నుండి జగన్కు పిలుపు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి, ఇటు చంద్రబాబు వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బగా కనిపిస్తుంది. బాబు వేసిన రాజకీయ ఎత్తుగడలు ఇప్పుడు ఆయనకి ఎదురు తిరుగుతున్నాయన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జగన్ ఘన విజయం సాధించగా దిశగా అడుగులు వేస్తుంటే బాబు వ్యూహాలు మాత్రం బొమ్మరాంగ్ అయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఎప్పటి నుండో గట్టిగా పోరాడుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ఒక స్పష్టమైన తీర్మానాన్ని తెరపైకి తేవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఏదో ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిపై స్పష్టత ఇస్తూనే కేంద్రంతో దోస్తిని మరింత బలపరుచుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని అర్థమవుతుంది. అసెంబ్లీలో తీర్మానం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి పిలుపు రావడం సాధారణ విషయం కాదు. ఇది జగన్కు ఉన్న జాతీయ స్థాయి పలుకుబడిని చాటి చెబుతుంది. ఈ పిలుపు వెనుక రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా దాగి ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ పరిణామాలను అసలు ఊహించలేదు. జగన్ను ఇరకాటంలో పెట్టాలని బాబు వేసిన ప్రణాళికలు ఇప్పుడు రివర్స్ అయ్యాయి. ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన బాబుకు ఇది జగన్ నిర్ణయం షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జగన్తో నేరుగా సంప్రదింపులు జరపడం బాబుకు మింగుడు పడిన విషయమే. ఇది రాబోయే ఎన్నికల్లో జగన్కు మరింత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అమరావతి తీర్మానం ద్వారా తనపై ఉన్న వ్యతిరేకతను పటాపంచలు చేస్తూనే కేంద్రం అండను సంపాదించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఢిల్లీ నుండి వచ్చిన పిలుపుతో జగన్ హుటాహుటిన ప్రయాణం కావడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉండి ఉంటుంది. విభజన హామీల అమలు లేదా నిబంధనలు, నిధుల విడుదల వంటి అంశాలపై చర్చలు జరగవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీని వెనుక బలమైన రాజకీయ అండదండలు ఉన్నాయని స్పష్టమవుతుంది. బాబు తన అనుభవంతో వేసిన ఎత్తుగడలను జగన్ తనదైన శైలిలో చిత్తు చేశారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో జగన్ హవా మరింత పెరిగింది. అమరావతి ఉద్యమకారులు మరియు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ తీర్మానం ఒక సమాధానం నిలిచింది. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, మరో పక్క కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న రీతిలో జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో బాబు వ్యూహాలు అన్నీ ఒక్కొక్కటిగా విఫలమవుతుండగా తెలుగుదేశం పార్టీకి ఆత్మరక్షణలో పడేసింది. కేంద్రం నుండి వచ్చిన ఈ పిలుపు జగన్కు ఒక పెద్ద విజయంగానే పరిగణించవచ్చు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి. జగన్ వేగం ముందు బాబు చాణక్యం పనిచేయడం లేదన్నది తాజా పరిణామాలు బట్టి తేలిపోతుంది. అమరావతిపై తీర్మానం చేసిన అనాతి కాలంలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం జగన్ రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. ఇది కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు, జగన్ భవిష్యత్ రాజకీయ గమ్యాన్ని నిర్దేశించే సంకేతం అని చెప్పవచ్చు. జగన్ సాధించిన ఈ ఘన విజయం ముందు బాబు వ్యూహాలు బుమ్రాంగ్ అయ్యానడంలో ఎట్లాంటి సందేహం లేదు.